మూడు ముళ్ళట్టు వేయించుకుంటే మీ మరిదితోనే అని చెప్పిద్దమ్మా నా కూతురు. అయ్యో, మీ వాడు చేసిన పనికి మామూలుగా అయితే కాలో చేయ తీసేసేవాడు మా బావ తన పద్ధతిలో. కూతురి కళ్ళల్లో ఆనందం చూడటం కోసం మీ ఇంటిని ఎత్తుకుంటూ వచ్చాడు. 1000 కోట్లు ఆస్తున్నా. కూర్చోమా, కూర్చో. బావా, నిశ్చితార్థం రోజు పళ్ళుల్ని ఎంత పెడతా? 100 కోట్లు. కూర్చోమా. పెళ్లి రోజు ఇంకో 500 కోట్లు ఇస్తాడు. డెలివరీ టైం అనుకుంటా. నువ్వు వినాల్సిన చాలా ఉన్నాయి. అట్టాగే నుంచుండమ్మా. మీ ఆయన కూడా ఉంటే మిగతా విషయాలు కూడా మాట్లాడుకోవచ్చు. లోనుండాడు, నేను వెళ్ళి తోసుకొత్తా, మీరుండండి. తోసుకొస్తానంటుంది. నీ తమ్ముడికి ఇంత పెద్ద సంబంధం వస్తే నువ్వు దండం పెట్టే పరిస్థితిలో లేవు. ఏం చేయాలో ఏందో. యాక్సిడెంట్ లో కాలు చెయ్యి నోరు అన్ని పడిపోయేలా లోపలికి తీసుకుపోతా. కొంప ముంచేలా ఉండవే. నిన్ను అనవసరంగా తొలగిపోయాను కదయ్యా. రండి రండి రండి. అది అక్కడ. ఏందమ్మా ఇవన్నీ మా బావగారు మీకు ఇచ్చిన గిఫ్ట్లు? వస్తానమ్మా, తొందరలో కబురు చేస్తాను. ముహూర్తాలు పెట్టుకుందాం. అల్లుడు గారు వస్తే నేను వచ్చి వెళ్ళానని చెప్పు. అట్టాగే. నమస్కారం. నమస్తే అండి. ఉంటావమ్మా. అంకుల్ గారండి, మా నెల్లూరు సైడు నిశ్చితార్థానికి ముందు వదిలికి వడ్డాడం పెడతారండి. ఆ సంచి నిండి అయ్యానమ్మా, పెట్టుకో. ఇది మన ఇల్లు కదా, పదా. వదినా, మరిది గారు రండి. ఇంకో 2 చేతులు, ఇంకో 2 మెళ్ళు ఉంటే ఇవన్నీ వేసుకోవాలా? బాగున్నానా? కడుపుతో ఉన్న చంద్రముఖిలో ఉన్నావు అక్క. ఈ నగలో ఈ డబ్బు ఈ సామాను ఇవన్నీ ఏంటి? లాటరీ కింద తగిలిందా? ఎంత? 1000 కోట్లు. అట్నే ఉండు, అట్నే ఉండు, అట్నే ఉండు. ఇదిగో స్వీట్ ఇష్టం కదా, తింటా ఉండే. మరిది గారు రండి, కొత్త సోఫా కూకోండి. ఇదంతా చూస్తే నాకు చాలా కన్ఫ్యూజన్ ఉంది అక్క. యా, మరి నేను కన్ఫ్యూజ్ అవ్వబల్లా. ఎంపీ గారు వచ్చి మరిది గారికి పిల్లనిస్తారంటే. ఏంపి గారు వదినా? అబ్బా, ఎంపీ సింహాచలం గారు తెలవదు. వాళ్ళ అమ్మాయితో లవ్వింగ్ తెలవదు. నువ్వు వెళ్ళి ఐ లవ్ యూ చెప్పింది తెలవదు. ఆయన వచ్చిల్లారా? ఇవన్నీ ఇచ్చెళ్ళారు కూడా. అందుకే సంబంధం ఖాయం చేసి ఉండా. హలో. హే, నీ గురించి ఆలోచిస్తుంటే నువ్వే ఫోన్ చేసావు. నేను పంపించిన ఐటమ్స్ ఎలా ఉన్నాయి? ఏయ్, నేను ఐటమ్ లా కనిపిస్తున్నానా? నేను ఇక్కడ కూల్ వాటర్ లో ఉన్నాను. నువ్వేంటి హాట్ హాట్ గా ఉన్నావు? ఏయ్, డైవర్ట్ చేయ మాకు. ఒక్కటి అడుగుతాను, స్ట్రైట్ గా చెప్పు. మొన్న నువ్వు నాకు ఫోన్ చేసి ఏమని అడిగావు? నాకు ఇష్టం లేని పెళ్లి జరుగుతోంది, మా ఇంటికి వచ్చి చెడగొట్టమని అడిగా. కాదు కాదు, ఇంకా చెప్పావు. ఏముంది, నన్ను ప్రేమిస్తున్నానని మా నాన్న ముందు చెప్పమన్నా. అది నిజం కాదు కదా? మరి నా ప్రేమ కూడా అబద్ధం కాదు కదా? చూడు మంజు. నేను చూడటం కాదు, నువ్వు ఇప్పుడు నన్ను ఇలా చూస్తే. మంజు ప్లీజ్ కమ్ టు రియాలిటీ. నేను నిన్ను ప్రేమించట్లేదు. అది తెలిసి కూడా మీ నాన్న మా ఇంటికి ఎందుకు పంపించావు? ఓకే, రియాలిటీకి రమ్మన్నావు కదా, వస్తా. నన్ను లవ్ లోకి దింపింది నువ్వు, దిగిపోయా. మంజు, నీకు 48 hours టైం ఇస్తున్నా, ఆలోచించుకో. లేదంటే మా ఫ్యామిలీకి ఒక ట్రెడిషన్ ఉంది. మా నాన్న అయితే చంపేస్తానంటాడు, మా అమ్మ అయితే చంపిస్తానంటుంది, నేనైతే చస్తానంటాను. నువ్వంటే. హలో మంజు. ఏంట్రా, ఏమైంది? ఇరికించేసిందిరా. దీంతో కదరా, డైరెక్ట్గా దీని బాబుతో మాట్లాడాలి. దారులన్నీ మూసుకుపోయినాయి. నేనే గెలిచాను సార్. సార్ సార్ సార్, మీరు ఇచ్చిన మాట ప్రకారం నేను గెలిస్తే నేను వెళ్ళిపోవచ్చు అన్నారు కదా, నేను వెళ్ళిపోతున్నాను సార్. వెయిట్.